చిత్తూరు సంతపేట సమీపంలోని బుడ్డమాను చెరువులో సుమారు 10 గంటల పాటు సేదతీరిన 2 ఏనుగులను టపాసులు పేల్చి అడవిలోకి తరుముతున్నారు ఎలిఫెంట్ ట్రాకర్లో. సంతపేట చెరువు నుంచి తిమ్మసముద్రం గ్రామం మీదుగా అడవిలోకి ఏనుగులను ముందుకు పంపుతున్నారు. ఈ అర్ధరాత్రి సమయానికి దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి పంపించేలా ఎలిఫెంట్ ట్రాకర్లతో ప్రయత్నాలు చేయిస్తున్నారు అటవీ అధికారులు. ఇక చిత్తూరు సంతపేట నుంచి మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. చిత్తూరు నగర పరిధిలో సంతపేటలో ఉన్నటువంటి ఒక బుడ్డమాన చెరువు వద్ద ఉన్నటువంటి ప్రాంతంలో ఏనుగులను డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, చెరువులో ఉన్నటువంటి ప్రాంతంలో టపాసులు పేల్చడం ద్వారా వాటిని అటవీ ప్రాంతంలో వైపు మళ్లించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో టపాసులు పేలుస్తూ వాటిని ఉదయం 6 గంటల నుంచి కూడా చెరువులో సేద తీరినటువంటి ఏనుగులు ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులు వాటిని అడవిలోకి డ్రైవ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, ఒక ఫారెస్ట్ సిబ్బంది టపాసులు పేలుస్తూ బాంబులు పేల్చుతూ వాటిని అటవీ ప్రాంతంలోకి డ్రైవ్ చేసేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సంతపేటలో ఉన్నటువంటి ఒక బుడ్డమాన చెరువులో ఉదయం 6 గంటల నుంచి కూడా సేద తీరుతున్నటువంటి ఏనుగులు ఒక్కసారిగా వాటిని గట్టుపై నుంచి డ్రైవ్ చేస్తూ అటవీ ప్రాంతం వైపు మళ్లించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక ఫారెస్ట్ అధికారులు, చిత్తూరు వెస్ట్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది, ఇటు ఈస్ట్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఈ యొక్క టపాసులు పేలుస్తూ బాంబులు పేల్చడం ద్వారా అడవిలోకి డ్రైవ్ చేస్తూ ఉన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు సహకరించాలంటూ వారంతా కూడా ఫారెస్ట్ సిబ్బంది వారందరినీ కూడా ప్రజలనైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలనైతే రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెరువులో 10 గంటల పాటు సేద తీరినటువంటి ఏనుగులు ఇప్పుడు అటవీ ప్రాంతంలోకి సాయంత్రం వేళ అయితే అవి మూవింగ్ ఎక్కువగా ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అడవి ప్రాంతంలో చెరువులో బుడ్డమాన చెరువు వద్ద ఉన్నటువంటి ప్రాంతంలో ఏనుగులను గుంపులో యొక్క చెరువు కంపల మధ్యలో ఉన్నటువంటి ఏనుగులను దట్టమైనటువంటి అటవీ ప్రాంతం దిశగా పంపించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, టపాసులు పేలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది వాటిని డ్రైవ్ చేయడానికి అటవీ ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క టపాసులు పేల్చడం ద్వారా వాటిని డ్రైవ్ చేయడానికి అటవీ ప్రాంతంలోకి పంపిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూసేటువంటి యొక్క బుడ్డమాన చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజలనైతే ప్రత్యేకంగా అప్రమత్తం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలో 2 ఏనుగులు ఉదయం నుంచి కూడా 10 గంటల పాటు చెరువులోనే సేద తీరినటువంటి ఏనుగులు బాణసంచా పేలుస్తూ టపాసులు కాలుస్తూ వాటిని అయితే అటవీ ప్రాంతంలోకి డ్రైవ్ చేయడం ప్రారంభించారు. చీకటి పడ్డ తర్వాత అవి మెల్లగా అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు. అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ఫారెస్ట్ ఎలిఫెంట్ ట్రాకర్స్ అయితే వాటినంతా కూడా మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇటు ఫారెస్ట్ సిబ్బంది వాటిని అడవి ప్రాంతంలోకి డ్రైవ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. 10 గంటలుగా సేద తీరిన చెరువులో సేద తీరినటువంటి ఏనుగులు మరికొద్దిసేపట్లో అటవీ ప్రాంతంలోకి లోపలికి వెళ్లేందుకు వాటిని అంతా కూడా పంపించేటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలోకి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.